మన తాజావన్ ఫామ్‌లో మనము బెండలో మనం మన కూరగాయలంతా గూడా ఆకుకూరలు గానీ, కూరగాయలు గానీ గూడా నాటు విత్తనాలను వాడతాము. దాంట్లోనే మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ చాలా వస్తాయి. ఆ టేస్ట్ కూడా మనం కూర తింటుంటే మనకు ఆ పాతకాలము ఆ టేస్ట్ అదంతా వస్తుంటుంది. సో, దాన్ని ఆ పాతకాలం విత్తనాలను పోకుండా మేము కొన్ని సంపాదించి ఈ విధంగా మేము ఇక్కడ డెవలప్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా మీరు చూడండి. ఒక లేడీ ఫింగర్ అంటే మన బెండలోనే ఎన్ని రకాలున్నాయి చూడండి. ఇది మనకి పర్పుల్ బెండ, ఇది స్టార్ బెండ, దాని తర్వాత ఇదొక ఒక లైట్ గ్రీన్ కలర్‌లో ఉండే బెండే ఉంటుంది. ఇది బయట కొంచెము డార్క్ గ్రీన్ ఉంటుంది. కానీ అది వేరు, ఇది వేరు. ఇది నాటు రకము. ఇది మన ఎలిఫెంట్ తొండం అంటే ఏనుగు తొండంలాగా ఉంటుంది. ఇది సీడ్ కోసం వదిలేసాం కాబట్టి బాగా పెద్దగయింది. మామూలుగా ఇట్లా ఉంటుంది. చూడటానికి అట్లా ఉంటుంది కానీ బాగా లేతగా ఉంటుంది. సో, మనకి 5, 6 రకాల బెండలోనే ఉన్నాయి. ఇదే కాకుండా మనకి బీరకాయల్లో కూడా మనం బయట చూసుకునే బీరకాయలు చాలా పొడవుంటాయి హైబ్రిడ్. అది దానికంటే కూడా ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది ఎక్కువ పొడవు కాదు. ఇది కొంచెం పొడవు అవుతుంది. కొంచెం లావు అవుతుంది ఈ బీరకాయలు. ఇది మన పొట్టి బీర. ఇది కూడా నాటు రకము. సో, ఈ విధంగా అన్ని రకాలుగా మనము చిక్కుడులో కూడా పర్పుల్ చిక్కుడు ఇది చాలా హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ విధంగా మనం చిక్కుడు ఇక్కడ డెవలప్ చేసుకుంటున్నాం సీడ్‌ని. ఇవన్నీ కూరగాయలు ఇక్కడే పెంచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా ఇందులో మనకి ఇంకా కాకర ఉన్నాయి. దీంట్లో మనకి ఇంకా గుమ్మడికాయలు ఉన్నాయి. గుమ్మడికాయలు 3 రకాల గుమ్మడికాయలు కింద పెంచుతున్నాము. ఈ విధంగా సీడ్స్ డెవలప్ చేసుకుంటున్నాం ఇదంతా కూడా. ఇది ఒక ఫారెస్ట్ మోడల్‌లో ఈ సీడ్స్ అన్ని డెవలప్ చేస్తున్నాం ఇక్కడ. ఈ సీడ్స్‌ని తర్వాత మనకి ఎన్ని సీడ్స్ కావాలో అన్ని సీడ్స్ వస్తాయి. ఎందుకంటే మనకు కావాల్సిన సీడ్స్ అన్నీ దొరికినాయి కాబట్టి వీటన్నిటిని మనం పెంచుకొని మనం మెయిన్ పొలమంతా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా మనకి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాము. వీటిలో పెట్టుకుంటాము. ఈ విధంగా నాటు విత్తనాలతో మాత్రం వ్యవసాయం చేయడం జరుగుతుంది ఇక్కడ. నేను మీ శౌరి. థ్యాంక్ యూ.